ప్రభునందు అత్యంత ప్రియమైన సహోదరి జెసికా ప్రవీణ్ గారికి, బిడ్డలకు, కుటుంబ సభ్యులకు, అలాగే పాస్టర్ ప్రవీణ్ గారిని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరికి పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క అకాల మరణాన్ని బట్టి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ ప్రవీణ్ గారు బ్రతికినంత కాలం ప్రభు కోసం బ్రతికారు. ప్రభు యొక్క సత్యాన్ని లోకానికి తెలియచేయడానికి ధైర్యంగా సువార్తను అందించే ప్రయత్నం చేశారు. పౌలు చెప్పాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారు కూడా వారి యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు, మంచి పోరాటం పోరాడారు, నిర్మోహమాటంగా సువార్తను ప్రకటించే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఎందుకోసం శిలువలో మరణించారో, ఆయన యొక్క త్యాగం వెనుక ఉన్నటువంటి సత్యం ఏమిటో తెలియచేయడానికి ఏమాత్రం ఏ రోజు వెనుకంజ వేయలేదు. దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిని, ప్రయాణాన్ని, పరిచర్యను పరిపూర్ణం చేసి ఈరోజు మనందరికంటే ముందుగా ప్రభు సన్నిధికి వెళ్లారు. ప్రియమైనటువంటి సహోదరి జెసికా గారు, పాస్టర్ ప్రవీణ్ గారు విడిచిపెట్టి వెళ్ళినటువంటి అద్భుతమైన పరిచర్య మీరు మీ కుటుంబము కొనసాగించాలని, ఆ కొనసాగించే ప్రక్రియలో ఒక ఆత్మీయ అన్నయ్యగా, అలాగే కల్వర్ టెంపుల్ సంఘంగా మీకు మేము తోడుగా అండగా ఉంటామని మనం చేస్తున్నాను. వాస్తవంగా నిన్నటి దినాన సమాధి కార్యక్రమంలో నేను పాల్పంచుకోవాల్సి ఉంది, కానీ గత 10 రోజులుగా నేను అమెరికా దేశంలో రేయింబగళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నాను కాబట్టి రాలేకపోయాను. కానీ మీకు అండగా ఉండాలని, అలాగే ప్రగాఢ సంతాపము తెలియచేయాలని కల్వర్ టెంపుల్ సేవకులను సమాధి కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి పంపించడం జరిగింది. నేను వచ్చిన వెంటనే మిమ్మల్ని దర్శించాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అదే సమయంలో ఒక విషయం మనవి చేస్తున్నాను. బాప్తిస్మ యోహాను తాను చేసినటువంటి సేవ సుదీర్ఘకాలం కాదు, కొంతకాలమే. కానీ ఆ కొంతకాలం తాను చేసిన సేవ లోకానికి యేసుక్రీస్తును పరిచయం చేయటం. యేసు అన్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చు యోహాను వంటి వాడు మరొకరు లేరు అని చెప్పి అన్నాడు. కారణం, బాప్తిస్మ ఇచ్చు యోహాను లోకానికి క్రీస్తును పరిచయం చేశాడు. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారు లోకానికి క్రీస్తును పరిచయం చేసినటువంటి అద్భుతమైన పరిచర్య దేవుని దృష్టిలో గొప్పది. అందును బట్టి నేను ప్రభువును మహింపరుస్తున్నాను. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు ప్రభుతో ఉంటారని. మనం అందరం కలిసి ప్రభుత్వం యుగాలు నివసిస్తామనే నిరీక్షణ, విశ్వాసము కుటుంబ సభ్యులుగా మీరు కలిగి, అలాగే పాస్టర్ ప్రవీణ్ గారిని ప్రేమించేటటువంటి సంఘ సభ్యులు మీరందరూ కూడా ధైర్యంగా ఉండి వారు విడిచిపెట్టి వెళ్లిన అద్భుతమైన సేవను కొనసాగించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ పరిచర్య కొనసాగింపులో తోటి సేవకునిగా నా సహాయం ఏదున్నప్పటికీ మనపూర్వకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సమయంలో పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క కుటుంబం, సంఘం దుఃఖ సంద్రంలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడే వీరికి ఆదరణ, ఓదార్పు, ధైర్యాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ, దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ఆదరణ సమృద్ధిగా మీరు పొందుకోవాలి ఈ కష్టకాలంలో అని ఆశిస్తూ, నేను ఇండియా వచ్చిన వెంటనే మిమ్మల్ని దర్శించాలని, వ్యక్తిగతంగా మీకోసం కుటుంబంగా వచ్చి ప్రార్థన చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆదరించును కాక.